హాయ్, ఈ వీడియోలో మనం ఏపీ ఎంసెట్ 2020 బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుందా ఉండదా. సో మీరు కనుక థంబ్నెయిల్ చూసుంటే, ఈ వీడియో థంబ్నెయిల్ చూసుంటే కనుక మీకు ఆన్సర్ అయితే దొరికే ఉంటుంది. కాకపోతే అన్ని కేసెస్లో మనకి సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పలేమన్నమాట. సో ఎప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ ఉండొచ్చు. మనం వాళ్ళ ఏపీ ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఇచ్చారు కదా, ఆ నోటిఫికేషన్లో అయితే మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఏ సిచ్యువేషన్లో సెకండ్ కౌన్సిలింగ్ ఉండొచ్చు అనేది. సో నేను ఆ నోటిఫికేషన్ చూపిస్తాను మీకు. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అంతే మనకి టెలిగ్రామ్లో అకౌంట్ కూడా ఉందన్నమాట, టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో ఆ లింక్ అనేది, టెలిగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. సో టెలిగ్రామ్ ఛానల్ ఏంటంటే నేను లేటెస్ట్ అప్డేట్స్ కానీ, లేటెస్ట్ ఏమన్నా ఇంపార్టెంట్ పీడిఎఫ్ ఫైల్స్ కానీ, ఏమైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ నేను అక్కడ షేర్ చేస్తుంటాను. ఓకేనా. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నేను మీకు నోటిఫికేషన్ చూపిస్తాను, ఎంసెట్ బైపీసీ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్లో మనకి ఇక్కడ ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు, ఈ పాయింట్ అనమాట. సో చూసుకోవచ్చు మీరు అక్కడ. నేను జస్ట్ హైలైట్ చేస్తాను దీన్ని. ఫైలింగ్ విచ్ ద సీట్స్ ఫాల్స్ వేకెంట్ విచ్ విల్ బి ఫిల్డ్ ఇన్ ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఆన్లైన్ కౌన్సిలింగ్. ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో సో వాళ్ళు గనక కాలేజ్ వాళ్ళు ఇచ్చిన టైంలో గనక కాలేజ్లో రిపోర్ట్ చేయకపోతే, ఓకేనా. సో ఇప్పుడైతే ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేసింటారో వీళ్ళకి కొంచెం టైం అయితే ఇస్తారనమాట. ఈ టైం లోపల మీరు కాలేజ్లో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి. సో ఆ టైం లోపల వాళ్ళు కనుక జాయిన్ కాకపోతే కనుక ఆ సీట్లన్నీ వేకెంట్ అయిపోతాయి. అంటే వేకెంట్గా ఉన్నట్టుగా వాళ్ళు చూపిస్తారు, ఇది ఫిలప్ అవ్వలేదు అని చూపిస్తారు అనమాట. సో అలాంటి సీట్స్ ఏమన్నా ఉంటే కనుక ఈ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత అలాంటి సీట్స్ ఏమన్నా, ఎంటీ సీట్స్ ఏమన్నా ఉంటే కనుక అప్పుడు ఆ సీట్లకి సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో ఫిలప్ చేస్తారు. కొంతమంది ఏంటంటే వాళ్ళకి నచ్చిన కాలేజ్ రాకుండా, లేకపోతే వాళ్ళకి నచ్చిన కోర్స్ రాకుండా వాళ్ళు సీట్ వదులుకుంటారు అన్నమాట. కొంతమంది ఫీజు ప్రాబ్లమ్స్ వల్ల, ఓకేనా, ఫీజు ఎక్కువ ఉంది, అప్పటికప్పుడు కట్టాలి ఫీజు, లేకపోతే కొంతమంది ఫీజు ఎక్కువ మనం కట్టలేము. సో ఇలా రకరకాల ప్రాబ్లమ్స్తో కొంతమంది దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉండవు. సో కాలేజ్లో మనం జాయిన్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్క సర్టిఫికేట్ కూడా మనం సబ్మిట్ చేయాలి. సో కొంత దగ్గర అయితే క్యాస్ట్ కానీ, కొంత దగ్గర ఏదో కొన్ని రకరకాల ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల స్టూడెంట్స్ కనుక వాళ్ళు ఇచ్చిన టైంలో జాయిన్ కాకపోతే ఆ సీట్ అనేది వేకెంట్గా చూపించి ఆ సీట్ని, అలాంటి సీట్లని సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో ఫిలప్ చేస్తారు. సో ఇది అప్డేట్ అనమాట. ఓకేనా. సో చాలామంది నాకు కామెంట్ అడుగుతున్నారు, సార్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా బైపీసీ వాళ్ళకి. నేను ఫస్ట్ ఫేజ్లో లేదు. ఓకేనా. కొంతమంది ఏంటంటే మాకు వచ్చిన ర్యాంక్కి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వస్తుందా, సీట్ వస్తుందా రాదా డౌట్, సెకండ్ కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయొచ్చా, ఇలా రకరకాలుగా అయితే కామెంట్స్లో నన్ను అడిగారు. సో వాళ్ళందరికీ ఒక ఆన్సర్ లాగా ఉంటుందని చెప్పేసి వీడియో చేశాను నేను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.